మేము ఇప్పుడు అన్ని ఆలోచిస్తున్నాం ఎట్లా చేయాలనేది. ఇప్పుడు దీనికోసం లేబర్ అడ్డాలు కూడా పెడుతున్నాం. అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఎక్కడ పనున్నా ఆటోమేటిక్గా వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కూడా నీలాంటి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తాం. ఇప్పుడు రాడ్ బెండింగ్ ఉంది, ఇప్పుడు చేస్తున్నాం. కొంతమంది కార్పెంటర్ చేస్తారు, కొంతమంది ఇది చేస్తారు, ఎలక్ట్రీషియన్ చేస్తారు, కొంతమంది ఫిట్టర్స్గా పనిచేస్తారు. ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ చేసి కంటిన్యూగా ఎక్విప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం. ఇప్పుడు ఇంట్లో చేసుకుంటూనే ఎట్లా నీకు ఆదాయం పెంచుకుంటావు? స్క్వేర్ ఫీట్కి ఎంత తీసుకొని కన్స్ట్రక్షన్ లేబర్ పెట్టి చేస్తావు. నీకు ఎంత మిగులుతుంది? పని చేసినా చేయకుండా ఒక శాలరీ వస్తుంది. ఎంత వస్తుంది? రోజులు 1000 రూపాయలు. ఎంత ఎవరు ఇస్తారా శాలరీ? ఎవరంటే మనం కన్స్ట్రక్షన్ లోనే దాంట్లో వచ్చేటప్పుడు నీకు 1000 రూపాయలు మిగులుతుంది. రూమా రాడ్ బెండింగ్ లేదు. నువ్వు ఎట్లా వస్తుంది నీకు ఆదాయం? ఏం చదువుకున్నావమ్మా? బీటెక్ కట్టించాం సార్. బీటెక్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఒక పని చేస్తున్నారు, నువ్వు మేస్త్రి కాబట్టి ఆ అమ్మాయికి ఈ స్కీమ్ డెలివరీ అవును సార్. మెటర్నరీ బెనిఫిట్ సార్. మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తారు సార్. గ్యాస్ బండ్లు వెళ్తా ఉంటారు సార్. ఇప్పుడు 20,000 రూపాయలు ఇంట్రడ్యూస్ చేసామ్మా అందరికి. ఓకే సార్. మీ నాన్న పని చేస్తారు కాబట్టి నీకు 20,000 వస్తుంది. ఆయన ఒక చిన్నోళ్ళు అయితే భార్యకు కూడా వస్తుంది. ఈ స్కీమ్ ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తారు. చాలా సంతోషంగా తీసుకున్నాను. ఓకే కలెక్టర్ గారు, ఇతనికి కొత్త హౌస్ ఒకటి జాకీ ఇది పెడితే నేను ఎక్కువ పని చేసుకోగలుగుతాను అన్నాడు. అది మోడరైజేషన్ తీసుకొని పోయి. ఓకే థ్యాంక్ యూ.